హ్యాపీ. హైదరాబాద్ లో చెరువుల కబ్జాల వేటలో విరుచుకుపడుతున్న హైడ్రా అధికారులకు ఊహించని షాక్ తగిలింది. పదే పదే హెచ్చరించిన తీరు మార్చుకోకపోవడంపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం అత్యంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆర్మీ భూముల్లోకి హైడ్రా అధికారులు వస్తే వెంటనే అరెస్టు చేయండి, అవసరమైతే సంకెళ్లు కూడా వేయండి అంటూ ఆర్మీ భద్రతా దళాలకు హైకోర్టు ఇచ్చిన ఘాటు ఆదేశాలు ఇప్పుడు ఒక్కసారిగా సంచలనం రేపుతున్నాయి. అసలు సికింద్రాబాద్ లోతుకుంట భూముల పంచాయతీ ఏంటి? హైకోర్టుకు అంతటి తీవ్ర ఆగ్రహం ఎందుకొచ్చింది? హైడ్రా వర్గాల్లో జరుగుతున్న అంతర్గత చర్చలేంటి? ఈ స్పెషల్ స్టోరీలో మీకోసం. సికింద్రాబాద్ లోతుకుంట పరిధిలోని ఆర్మీ భూములకు సంబంధించిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైడ్రా తీరుపై, స్థానిక పోలీసుల వైఖరిపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆర్మీ ఆధీనంలో ఉన్న లేదా మిలిటరీ పరిధిలోకి వచ్చే భూముల జోలికి హైడ్రా అధికారులు కానీ పోలీసులు కానీ వెళ్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. ఒకవేళ తమ ఆదేశాలను కాదని హైడ్రా సిబ్బంది ఆర్మీ భూముల్లోకి అడుగుపెడితే వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని, అవసరమైతే సంకెళ్లు వేయాలని ఆర్మీ అధికారులకు, భద్రతా దళాలకు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా అలాంటి ఘటనలు ఏవైనా జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. అసలు హైకోర్టుకు ఇంత పెద్ద ఎత్తున కోపం రావటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. గతంలోనూ ఇవే లోతుకుంట భూముల విచారణ సందర్భంలో హైడ్రా అధికారులకు న్యాయస్థానం గట్టిగానే ముట్టకాయలు వేసింది. తమ అధికార పరిధి ఏంటో తెలుసుకొని ప్రవర్తించాలని హెచ్చరించింది. అయినప్పటికీ హైడ్రా చీఫ్ రంగనాథ్ నాయకత్వంలోని యంత్రాంగం మరియు పోలీసులు తమ వైఖరిని మార్చుకోకపోవడంతో ఈసారి హైకోర్టు సహనం కోల్పోయింది. చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అన్న భావన బలంగా కలగటం వల్లే న్యాయస్థానం ఆర్మీని రంగానికి దించే స్థాయిలో ఘాటు ఆదేశాలిచ్చిందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ అభయం ఉందన్న ధీమాతో హైడ్రా అధికారులు అన్ని చోట్ల ఒకే రకమైన దూకుడు ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లోనే జోరుగా సాగుతున్నాయి. రక్షణ శాఖ భూములు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే స్థలాల విషయంలో స్థానిక యంత్రాంగానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ ఈ చట్టపరమైన సవాళ్లను, జ్యుడిషియల్ పరిధులను పట్టించుకోకుండా అధికారులు వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికే రివర్స్ డ్యామేజ్ జరుగుతుందన్న అభిప్రాయం సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తోంది. హైకోర్టు వరుసగా మొట్టికాయలు వేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు ఇలా పదే పదే కోర్టు ఆగ్రహానికి గురి కావటం ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్మీకి సంకెళ్లు వేయండి అని చెప్పే స్థాయికి హైకోర్టు ఆదేశాలు వెళ్లడంతో హైడ్రా చీఫ్ రంగనాథ్ మరియు ఆయన బృందం తీవ్ర ప్రతికూల పరిస్థితులకు నెట్టబడ్డారు. ఇప్పటికైనా హైడ్రా తన తొందరపాటు చర్యలను తగ్గించుకొని చట్టపరమైన ప్రక్రియను అనుసరిస్తుందా, లేక ఈ వివాదం మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేదే వేచి చూడాల్సింది. ఏది ఏమైనా ఆక్రమణల తొలగింపు పేరుతో తమ పరిధి దాటి వెళ్తే న్యాయస్థానాల నుంచి ఎలాంటి ఎదురు దెబ్బలు తగులుతాయో చెప్పటానికి ఈ లోతుకుంట ఆర్మీ భూముల వ్యవహారమే ఉదాహరణగా చెప్పొచ్చని అంటున్నారు.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.